ఈ ప్రపంచంలో జీవించడానికి డబ్బు చాలా అవసరం. దీన్ని సంపాదించడానికి మనుషులు కూలి పని, ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తారు. ప్రస్తుత కాలంలో డబ్బు చాలా ముఖ్యమైనది మరియు దాని సహాయంతో ప్రతి వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇది మనుషులకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా అడవుల్లో నివసించే మనుషులకు డబ్బు ఎంత ముఖ్యమైనదిగా మారిందో మరియు భూమిపై డబ్బు ఎలా ప్రారంభమైందో ఆలోచించారా? మానవ జీవితంలో డబ్బు ప్రారంభం, భూమిపై డబ్బు ఎలా వచ్చింది మరియు మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందు ప్రస్తుతం భూమిపై ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలి. ప్రపంచంలోని మొత్తం డబ్బును లెక్కించినట్లయితే ప్రస్తుతం భూమిపై $48.9 ట్రిలియన్ నగదు ఉంది. అదేవిధంగా కంటికి కనిపించని డబ్బు అంటే బ్యాంకులు మరియు ఆభరణాలను లెక్కించినట్లయితే అది $1,300 ట్రిలియన్ వద్ద ఉంది. ఈ విషయం నుండి భూమిపై ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఉందో స్పష్టమవుతుంది. కానీ ఈ డబ్బు ఎప్పుడు, ఎక్కడ నుండి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మీరు నేటి నుండి దాదాపు 1,77,000 సంవత్సరాలు వెనక్కి, అంటే క్రీస్తుపూర్వం 15,000 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఆ సమయంలో మానవ జీవితంలో డబ్బుకి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఆ సమయంలో భూమిపై పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు మరియు విలాసవంతమైన వాహనాలు లేవు. బదులుగా ఆ సమయంలో మనిషి జీవితంలో ఏకైక లక్ష్యం తనను తాను సజీవంగా ఉంచుకోవడం. 1,77,000 సంవత్సరాల క్రితం మానవుడు తన 2 కాళ్లపై నడవడం ప్రారంభించాడు. జీవించి ఉండటానికి జంతువులను వేటాడేవారు. గుహల్లో చిన్న చిన్న సమూహాలుగా లేదా తెగలుగా నివసించేవారు. సమూహంలో నివసిస్తున్నప్పుడు మానవ జనాభా పెరగడం ప్రారంభమైంది. దీని కారణంగా రోజు పెద్ద జంతువును వేటాడినప్పటికీ ఆహారం సరిపోయేది కాదు. అదే సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పు కారణంగా అడవి పండ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. దీని కారణంగా మనుషులు ఆహారానికి ఇతర మార్గాలను వెతకడం అవసరమైంది. ఈ సమయంలో ఒక తెగ మరొక తెగతో కలుసుకునేది. వారు తరచుగా ఆహారం మరియు వేట కోసం ఒకరితో ఒకరు పోరాడేవారు. దీని కారణంగా వారి మధ్య రక్తపాతం జరిగేది. అదే సమయంలో మనుషుల ఆహార అవసరాలు కూడా సరిగ్గా తీరేవి కావు. ఆహారం కోసం చాలా కాలం పాటు పోరాడిన తర్వాత మనుషులకు ఒక విషయం అర్థమైంది. వారు పోరాటం ద్వారా కాకుండా వస్తువుల మార్పిడి ద్వారా ఆహార కొరత సమస్యను పరిష్కరించాలని అనుకున్నారు. తాజా మాంసం అవసరమైన తెగలు వారి వద్ద ఉన్న పండ్లు మరియు దుంపలను మాంసంతో మార్చుకునేవారు. ఈ విధంగా మానవ తెగల మధ్య వస్తువుల మార్పిడి ప్రారంభమైంది. దీని కారణంగా సామాన్య మనిషి తన అవసరాలను తీర్చుకోవడం సులభమైంది. పరిశోధకుల ప్రకారం భూమిపై వస్తువుల మార్పిడి ప్రక్రియను దక్షిణ పశ్చిమ ఆసియాలో నివసించే మెసొపొటేమియా నాగరికత ప్రజలు ప్రారంభించారు. వారు ప్రపంచానికి వాణిజ్యం అనే బహుమతిని అందించారు. ఈ విధంగా ఆహార పదార్థాల కోసం పోరాడే మనుషులు ఇప్పుడు వ్యాపారం చేయడం ప్రారంభించారు. దీని కారణంగా అడవుల్లో నివసించే మనుషుల జీవితం సులభతరమైంది. ఈ విధంగా సమయం గడిచిపోయింది. మనుషులు వేటతో పాటు వ్యవసాయం కూడా ప్రారంభించారు. అదే సమయంలో వారు వస్త్రాలు మరియు ఇతర వస్తువులను తయారు చేయడంలో నిపుణులయ్యారు. ఈ వస్తువుల మార్పిడి కారణంగా వాణిజ్యం పెరుగుతోంది. దీని కారణంగా ఒక తెగ మరొక తెగతో అనుసంధానం కావడం ప్రారంభమైంది. ఈ విధంగా సంవత్సరానికి సంవత్సరం వాణిజ్య వ్యవహారాలు పెరుగుతూ వచ్చాయి. వ్యాపార బృందాలు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించేవి. దీనికోసం పెద్ద పెద్ద మార్కెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. కొందరు ధాన్యానికి బదులుగా బట్టలు కొనుగోలు చేస్తే మరికొందరు మాంసానికి బదులుగా పాత్రలు మరియు ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఈ రకమైన వ్యాపారంలో సమయం గడిచే కొద్దీ సమస్యలు తలెత్తాయి. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తువులను మార్పిడి చేస్తున్నారు. ఈ మార్పిడి ప్రక్రియలో తరచుగా ప్రజలు నష్టపోయేవారు. ఎందుకంటే వారు ఏ వస్తువుకు బదులుగా ఏ వస్తువును కొనుగోలు చేశారో గుర్తుంచుకోలేకపోయేవారు. ఈ విధంగా మోసాల సంఘటనలు పెరగడం ప్రారంభమయ్యాయి. దీని కారణంగా చాలా మంది ప్రజల అవసరాలు తీరడానికి బదులుగా వారికి నష్టం కలిగేది. వ్యాపారంలో ఈ సమస్యను పరిష్కరించడానికి మనుషులు తడిగా ఉండే మట్టి ముద్దలపై రాయడం ప్రారంభించారు. దీన్ని మీరు ప్రాచీన కాలపు అకౌంటింగ్ వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు. ఈ అకౌంటింగ్ వ్యవస్థతో మనుషులకు మార్పిడి చేసిన వస్తువులను గుర్తుంచుకోవడం సులభమైంది. ఎందుకంటే వారి వద్ద దాని లిఖిత రికార్డు ఉండేది. కానీ ఈ రకమైన వ్యాపారంలో ఒక సమస్య ఏమిటంటే వస్తువుల మార్పిడి చేయడానికి 2 పక్షాల అంగీకారం అవసరం. అంటే
ఒక వ్యక్తికి గోధుమలకు బదులుగా బట్టలు కొనాలంటే అతను తన అవసరమైన వస్తువు ఉన్న వ్యక్తితోనే వ్యాపారం చేయాలి. ఒకరి అవసరాన్ని మరొకరు గమనించడం చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు మనుషులకు వారికి అవసరమైన వస్తువు దొరకదు. ఈ కారణంగా వ్యాపారం చేయడంలో ఇబ్బంది కలిగేది. మనుషులు వ్యాపారం చేయడానికి కరెన్సీని ఉపయోగించడం ప్రారంభించారు. కానీ ఆ కరెన్సీ ఇప్పటిలాగా డబ్బు లేదా నాణేలు కాదు. ఆ కాలంలో విలువైన వస్తువులను డబ్బుగా ఉపయోగించేవారు. వాటిని ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోలేరు. అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువు కొనాలంటే అతను దానికి బదులుగా కోడి, గుర్రం, ఆవు, గేదె మరియు ఆయుధాల వంటి వస్తువులను కరెన్సీగా ఉపయోగించేవారు. దీనితో పాటు జంతువుల చర్మాలు, ఉప్పు, పక్షుల ఈకలు మరియు మద్యం కూడా డబ్బుగా ఉపయోగించబడేవి. సమయం గడిచే కొద్దీ మనుషులను కూడా కరెన్సీగా ఉపయోగించడం ప్రారంభించారు. వీరిని రాజులు, మహారాజులు బానిసలుగా మరియు కూలీలుగా ఉపయోగించేవారు. అయితే ఈ వ్యాపార పద్ధతిలో కూడా సమస్య ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన వస్తువును మరొక వస్తువు కంటే ఎక్కువ విలువైనదిగా చెప్పేవాడు. దానికి బదులుగా మరింత విలువైన వస్తువును ఆశించేవాడు. దీని కారణంగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తేది. దీని కారణంగా చాలాసార్లు విషయం తీర్పు కోసం రాజు వరకు చేరేది. సామాన్య మనుషులతో పాటు తెగల రాజులు కూడా ఏదో ఒక వస్తువు అవసరాన్ని గుర్తించడం ప్రారంభించారు. దాని ద్వారా వస్తువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. 2600 సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీస్లో లోహపు ద్రవ్యం ప్రారంభమైంది. అక్కడ మొదటిసారిగా బంగారం మరియు వెండి వంటి లోహాలను కలిపి నాణేలు తయారు చేయబడ్డాయి. ఈ నాణేలపై సింహం మరియు పులి వంటి వివిధ రకాల చిత్రాలు ముద్రించబడ్డాయి. వాటి విలువ వేరువేరుగా ఉండేది. ప్రపంచంలో మొట్టమొదటి నాణెంగా లీడియన్ స్టార్టర్ పేరు ప్రచారంలో ఉంది. ఇది లిడియన్ సామ్రాజ్యంలో ముద్రించబడింది. అదేవిధంగా కొన్ని పరిశోధనలు ప్రపంచంలో నాణేల ముద్రణ క్రీస్తుపూర్వం 1100 సంవత్సరాల క్రితం చైనాలో ప్రారంభమైందని కూడా చెబుతున్నాయి. అక్కడ ఇత్తడి మరియు రాగి వంటి లోహాలను కలిపి నాణేలు తయారు చేసేవారు. అయితే ఆ నాణేలకు లిడియన్ స్టార్టర్ లాంటి ప్రసిద్ధి రాలేదు. దీని కారణంగా లీడియన్నే అధికారికంగా ప్రపంచపు మొదటి నాణెంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా మార్కెట్లో వ్యాపారం కోసం వివిధ రకాల నాణేలు ఉపయోగించబడటం ప్రారంభమైంది. ప్రతి రాజు తన రాజ్యానికి బంగారం, వెండి, ఇత్తడి మరియు రాగి వంటి లోహాలతో తయారు చేసిన నాణేలను జారీ చేయడం ప్రారంభించారు. ఈ నాణేలపై జంతువుల చిత్రాలతో పాటు రాజుల ముఖాలు కూడా ముద్రించబడటం ప్రారంభమైంది. దీన్ని రాజులు తమ శక్తి ప్రదర్శనగా భావించేవారు. ఈ విధంగా క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటికి వ్యాపారం కోసం నాణేల వాడకం చాలా పెరిగింది. అదే సమయంలో సముద్ర వ్యాపారంలో కూడా వేగం పెరుగుతోంది. ఈ నాణేలను ఓడలో లోడ్ చేసి దూర ప్రయాణాలు చేయడం కష్టమైంది. ఎందుకంటే శుద్ధ లోహంతో తయారు చేసిన నాణేలు బరువుగా ఉండేవి. ఈ నాణేలను తయారు చేయడం నుండి వాటిని రవాణా చేయడం మరియు ఓడలో లోడ్ చేయడం, అన్లోడ్ చేయడానికి చాలా సమయం, శ్రమ, ఖర్చు అయ్యేది. అదేవిధంగా చాలాసార్లు సముద్ర దొంగలు నాణేలను దోచుకోవడానికి ఓడలపై దాడి చేసేవారు. ఈ నాణేలను లెక్కించడానికి ప్రత్యేకంగా కూలీలు అవసరమయ్యేవారు. దీని కారణంగా వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ముద్రించిన నాణేలు క్రమంగా సమస్యలకు కారణమవుతున్నాయి. మనుషులకు వ్యాపారం చేయడానికి తేలికైన మరియు అధిక సంఖ్యలో తీసుకెళ్లగలిగే కరెన్సీ అవసరం అనిపించింది. కాబట్టి ఈ అవసరాన్ని తీర్చడానికి కాగితపు కరెన్సీ ఆవిర్భవించింది. దీన్ని మొదటిసారిగా 1279లో మంగోలియా పాలకుడు మరియు చెంగిజ్ ఖాన్ మనవడు కుబ్లాయ్ ఖాన్ ఉపయోగించాడు. ఆ సమయంలో ఈ రకమైన కాగితపు కరెన్సీని ఐఓయు అని పిలిచేవారు. దీని సహాయంతో వ్యాపారం మరియు వస్తువుల కొనుగోలు సులభమైంది. ఈ కాగితపు కరెన్సీ మంగోలియా నుండి బయటకు వచ్చి చైనా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది. దీని తర్వాత సామాన్య ప్రజలు తమ వద్ద ఎక్కువ ఐఓయు పేపర్లను ఉంచుకోవాలనుకున్నారు. ఈ సమయంలో కొందరు బ్యాంకులను ప్రారంభించారు. వారు బంగారం మరియు వెండి నాణేలను తాకట్టుగా పెట్టుకుని సామాన్య ప్రజలకు కాగితపు ద్రవ్యాన్ని అందించేవారు. ఆ కాలంలో కాగితపు ద్రవ్యాన్ని ముద్రించడం సులభం. అదేవిధంగా దాన్ని పెద్ద మొత్తంలో సేకరించి ఉంచడం కూడా సులభం. దీని బరువు కూడా నాణేల కంటే తక్కువగా ఉండేది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కాగితపు ద్రవ్యం వాడకం పెరగడం ప్రారంభమైంది.
దీని కారణంగా బ్యాంకులు సామాన్య ప్రజలకు కాగితపు ద్రవ్యాన్ని అప్పుగా ఇవ్వడం ప్రారంభించాయి. దీని ప్రభావం ఏమిటంటే మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగడం ప్రారంభమైంది. దీని కారణంగా ఒక ఐఓయు విలువ గల వస్తువు 10 ఐఓయులకు అమ్ముడవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ప్రారంభమైంది. దీని కారణంగా కాగితపు ద్రవ్యానికి డిమాండ్ తగ్గిపోయింది. సామాన్య ప్రజలు తమ బంగారు నాణేలను తిరిగి పొందడానికి బ్యాంకులకు వెళ్లడం ప్రారంభించారు. అయితే బ్యాంకులు బయట పరిస్థితులను చూసి తమను తాము దివాళా తీసినట్లు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా సామాన్య ప్రజలకు బ్యాంకులపై విశ్వాసం పోయింది. వారు తమ జీవితకాల పొదుపును అంటే లోహపు నాణేలను కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ప్రారంభమైంది. వ్యాపారవర్గం కూడా వ్యాపారం చేయడానికి వెనుకాడుతోంది. 1816లో బ్రిటన్ ప్రభుత్వం ఒక కొత్త నియమంతో మార్కెట్లోకి వచ్చింది. వారు బ్రిటన్ ఖజానాలో ఉన్నంత బంగారానికి సమానమైన మొత్తంలోనే కాగితపు ద్రవ్యాన్ని ముద్రిస్తామని ప్రకటించారు. ఈ నియమం వల్ల లాభం ఏమిటంటే మార్కెట్లో అకస్మాత్తుగా ద్రవ్యోల్బణం పెరగదు. బ్యాంకు సామాన్య పౌరులకు ఒక నిర్ణీత పరిమితిలోనే అప్పు ఇస్తుంది. దీని కారణంగా బ్యాంకు మరియు సామాన్య ప్రజలకు నష్టం కలగదు. ఈ విధంగా బ్రిటన్ బంగారం ఆధారంగా కాగితపు ద్రవ్యాన్ని ముద్రించడం ప్రారంభించింది. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలపైకి రావడానికి సహాయపడింది. దీని తర్వాత బ్రిటన్ను చూసిన ఇతర దేశాలు కూడా బంగారం ఆధారంగా కాగితపు ద్రవ్యాన్ని ముద్రించడం ప్రారంభించాయి. దీని తర్వాత 1900 దశకం నాటికి అమెరికా కూడా కాగితపు నోట్లను ముద్రించడం ప్రారంభించింది. కానీ బంగారం ఆధారంగా కాగితపు నోట్లను ముద్రించడం వల్ల అమెరికాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఎందుకంటే ఆ సమయంలో దేశంలో వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. కంపెనీలు తమ ఉత్పత్తి ఖర్చును కూడా తిరిగి పొందలేకపోతున్నాయి. కంపెనీ యజమానుల వద్ద తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. దీని కారణంగా కంపెనీలు తమను తాము దివాళా తీసినట్లుగా ప్రకటించుకోవడం ప్రారంభించాయి. దీని కారణంగా ఆ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారి వద్ద డబ్బు కొరత ప్రారంభమైంది. అదే సమయంలో కంపెనీలు మూసివేయబడటం వల్ల మార్కెట్లో మాంద్యం ప్రారంభమైంది. ఎందుకంటే వస్తువుల తయారీ ప్రక్రియ నిలిచిపోయింది. మార్కెట్లో ఉన్న వస్తువుల నిల్వ ధరలు పెరిగాయి. డబ్బు లేకపోవడం వల్ల సాధారణ ప్రజలు ఆ వస్తువులను కొనుగోలు చేయలేకపోయారు. దేశంలో ఆర్థిక మాంద్యం, పేదరికం, ఆకలి మరియు నేరాల వంటి సమస్యలు పెరిగాయి. దీని కారణంగా అమెరికా పరిస్థితి చాలా దారుణంగా మారింది. 1933లో దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన బంగారం ఆధారంగా కాగితపు నోట్ల ముద్రణ నియమాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని నెలల తర్వాత బ్యాంకులకు వారి పాత శక్తి తిరిగి వచ్చింది. ఇప్పుడు వారు తమకు కావలసినన్ని కాగితపు నోట్లను ముద్రించగలిగారు. సాధారణ ప్రజలకు బంగారానికి బదులుగా కాగితపు నోట్లను అందించగలిగారు. కానీ ఈ నియమం తొలగించబడటం వల్ల అమెరికాలో మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమైంది. ఎందుకంటే మార్కెట్లో కాగితపు నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు ఆ నోట్లను బ్యాంకు నుండి పొందగలిగారు. కానీ బంగారం లేనివారు బంగారు నాణేలు లేదా నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి కాగితపు నోట్లను పొందలేకపోయారు. దీని కారణంగా అమెరికాలో పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు తమ అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం కారణంగా సాధారణ తినుబండారాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అంటే ఎఫ్ఎఫ్డిని స్థాపించింది. దీని ప్రధాన పని దేశంలో కాగితపు నోట్ల సంఖ్యను సమతుల్యంలో ఉంచడం. ఎఫ్ఎఫ్డి దేశంలో కాగితపు నోట్ల సంఖ్య తక్కువగా ఉండకూడదు మరియు ఎక్కువగా కూడా ఉండకూడదని నిర్ధారిస్తుంది. తద్వారా దేశంలో సాధారణ ప్రజలు ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోనవసరం లేదు. ఈ రకమైన కాగితపు ద్రవ్యానికి ఫియట్ మనీ అని పేరు పెట్టేశారు. దీనికి ఎలాంటి అంతర్గత విలువ ఉండదు. కానీ ప్రభుత్వం దీన్ని అధికారిక మరియు చట్టబద్ధమైన ద్రవ్యంగా అంగీకరిస్తుంది. దీని కారణంగా మనం దేశంలో ఈ కాగితపు నోట్ల సహాయంతో మన అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయగలుగుతున్నాము. ఇదే కారణం చేత ప్రతి దేశానికి దాని స్వంత కరెన్సీ ఉంటుంది. దీని విలువ అంతర్జాతీయ స్థాయిలో వేరువేరుగా ఉంటుంది. ప్రస్తుతం
అమెరికా కరెన్సీ అయిన డాలర్ను అంతర్జాతీయ స్థాయిలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. దీని సహాయంతో రూపాయి లేదా ఇతర కరెన్సీల పోలిక చేయబడుతుంది. అయితే ఈ ప్రపంచంలో అమెరికన్ డాలర్ కంటే ఎక్కువ ఖరీదైన మరియు శక్తివంతమైన అనేక కరెన్సీలు ఉన్నాయి. ఈరోజు ఈ కరెన్సీ అంటే కాగితపు ద్రవ్యం మానవులకు చాలా ముఖ్యమైనదిగా మారింది. దీని కోసం మనం రాత్రింబగళ్లు పనిచేస్తాము. ఆ డబ్బుతో మన అవసరాలను తీర్చుకుంటాము. ఈ డబ్బు వ్యాపారం చేయడానికి విధానాలను సులభతరం చేస్తుంది. అదే సమయంలో దీని సహాయంతో వస్తువుల విలువను నిర్ధారించడం కూడా సులభమవుతుంది. బహుశా ఇదే కారణం చేత ప్రస్తుతం ప్రతి దేశంలో లావాదేవీలు మరియు వస్తువుల కొనుగోలు కోసం కాగితపు నోట్లు ఉపయోగించబడుతున్నాయి. దీని కారణంగా వస్తువుల మార్పిడి చేసే పాత పద్ధతి పూర్తిగా అంతరించిపోయింది. అదే సమయంలో ప్రస్తుత కాలంలో డబ్బుకు పెరుగుతున్న ప్రాముఖ్యత కారణంగా మానవుడు చాలా ఆక్రమణకారిగా మరియు క్రూరంగా మారిపోయాడు. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా దొంగతనం, దోపిడీ మరియు నేర సంఘటనలలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడం చాలా కష్టమైపోయింది. దీని కారణంగా చాలా మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ రకమైన నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. ఇది పూర్తిగా తప్పు మరియు అమానవీయం. ఈ రోజుకి ఇంతే. వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.